హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కృష్ణప్రసాద్ శోభాచంద్ర మరణ రహస్యం గురించి చెప్తూ ఇలా అంటుంటాడు. ఆ రోజు భోగి పండగ అప్పుడే నాకు అపూర్వ నుండి ఫోన్ కాల్ వచ్చింది. అపూర్వ ఇలా చెప్పింది, బొమ్మల ఫ్యాక్టరీ నష్టాల్లో కూరుకుపోయిందని, దాన్ని తగలబెడితే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని, ఆ ఇన్సూరెన్స్ డబ్బులతో ఫ్యాక్టరీ నష్టాల నుండి బయటపడుతుందని అపూర్వ చెప్పగానే అలాగే అంటూ నేను ఆ బొమ్మల ఫ్యాక్టరీని తగలబెట్టేశాను. కానీ అప్పటికే ఆ బొమ్మల ఫ్యాక్టరీలో శోభాచంద్ర నిండు గర్భిణిలా ఉంది. శోభాచంద్ర ఆ ఫ్యాక్టరీలో ఉన్న విషయం తెలియక నేను ఫ్యాక్టరీని తగలబెట్టేశాను. శోభాచంద్ర నిండు గర్భిణిలా నేను తగలబెట్టిన ఫ్యాక్టరీలో మంటలకి ఆహుతైపోయింది. అపూర్వ అలా కుట్ర చేసి నా చేత బొమ్మల ఫ్యాక్టరీని తగలబెట్టేలా చేసి శోభాచంద్రని చంపించింది. శోభాచంద్ర గారి మరణానికి నేనే కారణమయ్యాను. అది అదునుగా చూసుకొని మీరాని పెళ్లి చేసుకోమని బెదిరించింది అని కృష్ణప్రసాద్ గగన్కి, భూమికి, శారదాకి నిజం చెప్పేస్తూ ఉంటాడు. ఇక భూమికి గగన్ తమ్ముడు అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి. ఆ రోజు బొమ్మల ఫ్యాక్టరీ తగలబడేటప్పుడు ఆ గోడ పక్కనే అప్పుడే పుట్టిన పాపాయి మువ్వతో నాకు కనబడింది. నా కుక్క నాకు ఆ పాపాయిని చూపెట్టింది అన్న గగన్ తమ్ముని మాటలు గుర్తొస్తూ ఉంటాయి భూమికి. ఇంకా భూమిని కిడ్నాప్ చేసినప్పుడు తన బ్యాగ్లో ఉన్న శోభాచంద్ర గజ్జలు, శోభాచంద్ర శాలువా చూసి అపూర్వ షాక్ అవుతూ, ఇవన్నీ శోభాచంద్ర వస్తువులే, ఇవి శోభాచంద్ర గజ్జలే అని అపూర్వ మాటలు గుర్తు తెచ్చుకొని చనిపోయిన శోభాచంద్ర తన కన్న తల్లి అని భూమి కనిపెడుతుంది. ఇక భూమి ఆ నిజాన్ని అందరికీ చెప్పనుందా? కృష్ణప్రసాద్ని క్షమించి అపూర్వ పైన పగ తీర్చుకుంటాడా గగన్? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.